సమ్మర్కి కడుపులో కూల్గా ఉండే కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక గిన్నె తీసుకొని ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి వేసుకొని కచ్చా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్న దాంట్లో కొంచెం జీడిపప్పు పౌడర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలన్నమాట. ఈ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని వేగానే గట్టిపడిపోద్ది, ఉండలు లేకుండా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు, బెల్ల పౌడర్ కావాలంటే బెల్ల పౌడర్ వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకొని మన దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే ఐస్ మౌల్స్లో వేసేసుకోవాలి, లేకపోతే గ్లాస్లోనే వేసేసుకొని ఒక 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి హెల్తీగా ఇంట్లో ఇలా చేసి పెట్టండి. బయట తిన్న కుల్ఫీ లాగానే ఉంటుంది. మనకి సమ్మర్లో హాలిడేస్ అప్పుడు ఇంటి దగ్గర సైకిల్లో అమ్ముకుంటా వస్తుంటారు, గంట కొట్టుకుంటా. అదే టేస్ట్ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.